హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ థింగ్ అయితే చూపిస్తున్నా. ఇది మెయిన్లీ మోటో బ్లాగర్స్కి, ఇంకా ఎవరైతే జొమాటో ఇంకా స్విగ్గీ ర్యాపిడో చేసేవారు ఉంటారో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట వీడియో. దీనిలో నేను ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పాను. ఇది ప్రమోషన్ కాదు, నేను పర్చేజ్ చేసిన నా పర్సనల్ యూస్ కోసము అండ్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇవాళ ప్రోడక్ట్ ఏంటంటే, జనరల్గా మనము బైక్ పైన వెళ్తున్నప్పుడు మనకి నావిగేషన్ కానీ లేదంటే ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మనకి ఫోన్ మళ్ళీ పాకెట్ నుంచి తీసి యూజ్ చేయాలని చాలా కష్టం అవుతుంది కదా. సో దానికి మోస్ట్లీ అందరు యూజ్ చేసేది మొబైల్ హోల్డర్స్. ఆ మొబైల్ హోల్డర్స్ మనకి రోడ్ పైన నార్మల్గా 100-150 రూపీస్కి అయితే వాళ్ళు అమ్ముతారు. బట్ అవి అంత సేఫ్ కాదు. మొబైల్స్ అంటే కెమెరా అవి కొంచెం పాడవ్వడము, లేదంటే అది కొంచెం మొబైల్కి అంత సేఫ్ కాదు, మొబైల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నా, ప్రోడక్ట్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్, అది ప్రైస్ గురించి నేను లాస్ట్లో చెప్తా. ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ కూడా చూడండి, ఓకేనా. సో నేనైతే నార్మల్గా ఆర్డర్ చేస్తే నాకు ఇవాళ డెలివరీ అయింది అనమాట. అందుకే నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. నేను ఇంతకుముందు మొబైల్ హోల్డర్ ఏది వాడుతుండే అంటే, ఇప్పట్లో కాదు, అంటే ఇప్పుడు నేను జనరల్గా ఇది అప్పుడు చాలా రోజులు ఇది కొనుక్కొని చూస్తూ కదా. సో ఇదనమాట, ఇది చాలా ఇయర్స్ అయింది కొనుక్కొని. బట్ ఇది నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 150 రూపీస్ పడింది అనమాట. ఇది ఓకే, యూజ్ చేయొచ్చు. కంప్లీట్లీ ప్లాస్టిక్, లోపల కొంచెం రబ్బర్ మెటీరియల్ ఉంటుంది. ఇది కొంచెం ఓకే. ఇది మనం మొబైల్కి సపోర్ట్, ఇక్కడ మొబైల్ పెట్టుకొని మొబైల్కి సపోర్ట్గా పెట్టుకోవచ్చు, రబ్బర్ కాబట్టి కొంచెం ఇది మూవ్ అవుతూ ఉంటుంది. బట్ నావిగేషన్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం కాదు. మొబైల్ కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి అనమాట. సో అందుకే నేను పర్చేజ్ చేసిన ఒక మేబీ 2-3 ఇయర్స్ అవుతుండొచ్చు తీసుకొని. బట్ నేను ఎక్కువ యూజ్ చేయలేదు దీన్ని. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అది బోబో నుంచి. బోబో కంపెనీ గురించి మీకు అందరికీ తెలుసు, అది చాలా పాపులర్. మొబైల్ హోల్డర్స్ చాలా క్వాలిటీగా ఉంటాయని చెప్పి తెలుసు అనమాట మీకు. సో ఇవాళ నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ చూస్తుంది కదా, మనకైతే డెలివరీ అయితే వచ్చింది. ఇది మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాం మనము, ఇలా ప్రోడక్ట్ ఎట్లుందో, దీని ప్రైస్ ఎంత పడుతుంది, దీనిలో ఉన్న మనకి బెనిఫిట్స్ ఏంటో మొత్తం కూడా చెప్తాను, ఓకేనా. వీడియో మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎట్లుంది అనేది. నేనైతే ఆన్లైన్లో చూసిన ఆల్రెడీ, బట్ లైవ్గా ఇదే చూడడం ఫస్ట్ టైము. ఇది నేను తీసుకున్నది బోబో BM14 Pro Plus అనమాట. సో దీంట్లో మనకి మల్టిపుల్ వేరియేషన్స్ ఉంటాయి. నాకు ది బెస్ట్ అనిపించింది ఇది, అందుకే నేను పర్చేజ్ చేసిన. చూస్తున్న ప్యాకెట్ ఇప్పుడు డెలివరీ వచ్చింది. డెలివరీ రాగానే అయితే వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఈ ప్యాకెట్ మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీని ప్రోడక్ట్ ఎట్లుందో మొత్తం కూడా చూద్దాం మనము, ఓకేనా. లెట్స్ స్టార్ట్. ప్యాకెట్ అయితే సీల్ లేదు, బట్ బాక్స్ మాత్రం క్లోజ్ ఉంది. సో లైటింగ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఏమనుకోవద్దు. సో ఈ ఫస్ట్ బాక్స్ పైన ఏమో చూపిస్తాం మీకు. బాక్స్ పైన జనరల్ మనకి 360 degrees రొటేషన్, ఇంకా Pro Plus వైబ్రేషన్ కంట్రోల్ అండ్ Pro Plus డాంపర్, ఈ 3 అయితే దీనిపైన మెన్షన్ చేసి ఉంది. ఇంకా దీనిపైన ఏముందంటే యూనివర్సల్ ఫిట్ మౌంట్ ఫర్ 4.0 to 7.0 inch స్క్రీన్. అంటే మనం మొబైల్ స్క్రీన్ సైజు 4 to 7 inches మధ్యలో అయితే మనం ఈ మొబైల్ హోల్డర్ యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ నేను లాస్ట్లో చెప్తాను మీకు. సో ఇది టు గెట్ ఎక్సైటింగ్ ఆఫర్స్. సో అదనమాట. నాకు ఇది యాక్చువల్గా అయితే దీనిపైన 3,399 రూపీస్ అయితే ఉంది. బట్ ఇది ఎంత నాకు ప్రైస్ పడ్డది మీకు చెప్తాను మీకు. ఇంకా దీనిపైన వచ్చేసి మెయిన్ యూనిట్ విత్ వైబ్రేషన్ కంట్రోల్ అనేది మెన్షన్ చేసి ఉంది. ఇంకా రేర్ వ్యూ మిర్రర్ మౌంట్ ఎస్పెషల్లీ ఫర్ స్కూటర్స్ అండ్ టిష్యూ టేప్ ఫర్ వైబ్రేషన్ కంట్రోల్, ఈ 3 అయితే మనకి దీంతో పాటు వస్తాయి. ఇంకా అడిషనల్గా 32mm మెటల్ బకల్, 25mm ప్లాస్టిక్ స్పేసర్ అండ్ 22mm ప్లాస్టిక్ స్పేసర్ అంట. ఇవైతే మనకి బాక్స్లో వస్తాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనము. దీని ప్రైస్ అంత ఉంది, కానీ దీనికి నాకు వచ్చింది వేరే ప్రైస్, అది చెప్తాను మీకు. మామూలుగా MRP అయితే అంత ఉంటుంది, బట్ ప్రైస్ మనం బై చేస్తే అంత మాత్రం ఉండదు, తక్కువ ఉంటుంది. సో దీంట్లో మనకు వచ్చిన ప్రోడక్ట్స్ చెప్పినట్టుగానే మనకి చూసుకుంటే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం. నార్మల్గా వేరే మొబైల్ దొరుకుతాయి, బట్ ఇది ది బెస్ట్ క్వాలిటీ అనమాట. క్వాలిటీ అండ్ మంచి యూస్ఫుల్ థింగ్ మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నాను నేను. సో ఇది మనమైతే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది హ్యాండిల్కి. సో ఈ 2 ప్లాస్టిక్ మనం 2 మధ్యలో పెట్టేసి ఫిక్స్ చేస్తే కొంచెం అంటే మనకి హ్యాండిల్కి డ్యామేజ్ రాకుండా ఉంటుంది అనమాట. సేఫ్లీ మధ్యలో ఉంటుంది ఇది. సో ఇది దానికంటే ముందు మనం ఫస్ట్ ఇది టేప్ ఉంది కదా, 3M టేప్ అయితే పెట్టేసిన తర్వాత దీనిపై నుంచి మనము
ఇదైతే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇది ఒక స్క్రూ ఫిట్ చేయడానికి కూడా ఇచ్చారనమాట. ఇంకా ఈ బాక్స్లో ఇంకా ఉన్నాయంటే ఫైనల్లీ ఇది మొబైల్ హోల్డర్. ఇట్లా మొబైల్ హోల్డర్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది రొటేట్ చేస్తామంటే మనకి ఇది స్పేస్ అనేది పెరుగుతుంది కాబట్టి మొబైల్ ఫిక్స్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ ఫిక్స్ చేసేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దాని తర్వాత మనం ఇక్కడైతే క్లోజ్ చేసేస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో వెనకాల రబ్బర్ మెటీరియల్ ఉంది. సో ఇది యాక్చువల్ మొబైల్ హోల్డర్. క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉంది, మంచి హార్డ్ ప్లాస్టిక్. ఇంకా దీనికి ఇక్కడ చూస్తారు కదా బ్యాక్ సైడ్ లో ఇది ఇక్కడ సాఫ్ట్ ఉంటుంది అనమాట. దీని మధ్యలో రబ్బర్ మెటీరియల్ ఉంటుంది మనకి మొబైల్ డ్యామేజ్ కాకుండా. సో దీన్నే వైబ్రేషన్ డాంపర్ అంటారు. ఈ మధ్య కాలంలో వస్తున్నాయి మనకి ఇలాంటి ఐటమ్స్. ఇంతమంది నార్మల్ ఉండేటి. దీనిపైన ఏంటంటే మనం 5.4 ఇంచ్ నుండి 7.2 ఇంచ్ వరకు అయితే మనం ఇక్కడ ఈ స్పేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మన మొబైల్ సైజ్ని బట్టి. దాని తర్వాత ఇంకేమొచ్చినా చూద్దాం మనం ఈ బాక్స్లో. ఇది చూస్తారు కదా, ఇది మనం హ్యాండిల్ ఫిక్స్ చేయాలనుకుంటే ఇది పెట్టి మనం హ్యాండిల్కి ఇది ఫస్ట్ ఫిక్స్ చేసుకొని దాని తర్వాత మొబైల్ మౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో బాక్స్లో ఉన్న ప్రకారం ఇది కూడా ఇచ్చిండ్రు. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనకి బోబో కిచెన్ అయితే ఉంది. సో మనం ఎక్కువ యూజ్ చేయమనుకోండి ఇది, బట్ కిచెన్ అయితే ఇచ్చారు మరి దీంతో పాటు. ఇంకా ఈ బాక్స్లో మనకి ఇక్కడ కార్డ్ ఏదో ఉంది, దీనిపైన క్యూఆర్ కోడ్ ఉంది. దీనిపైన దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అవన్నీ కూడా మెన్షన్ చేసింది. నో వారంటీ వితౌట్ వ్యాలిడ్ ట్యాక్స్ అనమాట. ఇది వారంటీ కార్డ్ ఏంటంటే 1 year ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ స్టార్ట్స్ ఎట్ 199 ఓన్లీ. 2 years PDP ప్లస్ 2 years ఎక్స్టెండెడ్ వారంటీ స్టార్ట్స్ ఎట్ 389. అంటే మనం ఇది పే చేసి ఎక్స్ట్రా వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ కేర్ ప్లాన్ కెన్ బి టేకెన్ ఓన్లీ విత్ ఇన్ 30 days ఆఫ్ ది ఇన్వాయిస్ డేట్. 30 days లోపల మనం అయితే ఈ మనీ పే చేసి 1 year లేదా 2 year ప్లాన్ తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ అయితే అంత అవసరం లేదు. బట్ ఓకే, సో అంతే. ఈ బాక్స్లో ఇంకా ఏం లేవు. ఈ బాక్స్లో ఇంత మాత్రమే వచ్చినాయి. నేను ఫస్ట్ ఇది యూజ్ చేస్తుండే కదా, దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా దీనిలో చూపిస్తే ఇక్కడ లోపల ఉంది కదా, లోపల మనకి మొత్తం కూడా రబ్బర్ మెటీరియల్ ఉందన్నమాట. మొబైల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ పాట్ హోల్స్ వచ్చినప్పుడు మన స్పీడ్లో ఉంటాం కాబట్టి అప్పుడు మొబైల్ అనేది చాలా మూమెంట్ వచ్చేసి వెనకాల మేబీ ఆ కెమెరా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వైబ్రేషన్ డాంపర్ దానికి మూమెంట్ అంటే ఎక్కువ మొబైల్ డ్యామేజ్ కాకుండా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎక్కువ మనకి ఫోటోస్ వచ్చినా కానీ రోడ్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ మన మొబైల్ అయితే సేఫ్ ఉంటుంది అనమాట. బట్ నేను సజెస్ట్ ఏంటంటే మనకి మామూలుగా ఒకవేళ మీరు ర్యాపిడో ఇంకా జొమాటో ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు మీరు ఆల్టర్నేట్గా ఇంకొక మొబైల్ అయితే యూజ్ చేస్తే బెటర్. అంటే ప్రైమరీ కెమెరా కాకుండా ప్రైమరీ మొబైల్ కాకుండా సెకండరీ కెమెరాని మీరు నావిగేషన్కి అట్లా యూజ్ చేయండి. ఏదైనా నార్మల్ ఫోన్ ఇంట్లో పాత ఫోన్ ఉంటే అది నావిగేషన్ యూజ్ చేయొచ్చు. బట్ అయితే మీ ప్రైమరీ మొబైల్ ఉంటుందో ఆ ప్రైమరీ మొబైల్ మాత్రం యూజ్ చేయకండి మోస్ట్లీ. ఒకవేళ ఆప్షన్ లేదు అనుకుంటే మాత్రం ఇలాంటివి యూజ్ చేస్తే కొంచెం మొబైల్ సేఫ్ ఉంటుంది అనమాట. నార్మల్గా మనం మామూలుగా అడిగిన బయటని అడిగితే ఏంటంటే 150 రూపీస్ చెప్పిండు మనకి. జస్ట్ మొత్తం మెటల్ ఉంటుంది అనమాట, కంప్లీట్ మెటల్ ఉంటుంది. ఆ మెటల్ ఒకవేళ మనము చిన్న పాటలు వచ్చినా కానీ ఆ మొబైల్ అనేది ఆ మెటల్కి తాకి కొంచెం ఆ కెమెరా డ్యామేజ్ అయ్యి లేదంటే సంథింగ్ మొబైల్ మాత్రం సేఫ్ కాదు. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. దీని కాస్ట్ ఎంతో చెప్పాలా మీకు, దీని కాస్ట్ నాకు వచ్చేసి 1800 పడింది. డిపెండ్స్ అనమాట, ఒకవేళ ఆఫర్స్ ఉంటే తక్కువ రావచ్చు, ఆఫర్స్ లేకుంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ దీని కాస్ట్ 1800 రూపీస్ నాకైతే పడింది. దీనిపైన 3399 రూపీస్ అయితే ఉంది. బట్ ఇంత కాస్ట్ అయితే మనకి రాదు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ మార్కెట్లో ట్రై చేస్తే అంతకంటే తక్కువ కూడా మీరు ఇది పర్చేస్ చేయొచ్చు. సో ఈ మొబైల్ హోల్డర్ మోడల్ వచ్చేసి BM14 Pro Plus. దీనిలో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. దీనిలో మనకి కంప్లీట్ మొబైల్ కవర్ లాగా కూడా ఉంటుంది అనమాట. అంటే రెయిన్కి దానికి ఆ టైంలో రెయిన్ కోసం ప్రొటెక్ట్ కావడానికి కూడా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి. బట్ అవి 2300 to 2700 అట్లా అట్లా కాస్ట్ ఉందన్నమాట దాన్ని. బట్ నాకు ఎందుకో ఇది బెస్ట్ క్వాలిటీ అనిపించింది. వెయిట్ కూడా మంచిగా ఉందన్నమాట, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో దీన్ని ఇప్పుడు నేనైతే ఇది మోస్ట్లీ మిర్రర్ ఫిక్స్ చేయను, హ్యాండిల్ బార్కి ఫిక్స్ చేస్తాను నేను. సో ఇది మనం ఫస్ట్ హ్యాండిల్ బార్కి ఫిక్స్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఈ 3mm టేపు హ్యాండ్ని పెట్టి దానిపై నుంచి ఈ ప్లాస్టిక్ దానిపై నుంచి ప్లేస్ చేసి దాని తర్వాత
మొబైల్ హోల్డర్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా స్క్రూ, దీనికోసం మనం ఫిట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట ఇది. సో మనకి ఇంకా ఈ సపరేట్ ఏం స్క్రూ డ్రైవర్ లాంటిది కూడా అవసరం లేదు. అంతే ఈ వీడియోలో. నచ్చింది అనుకుంటున్న వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సో నేను నెక్స్ట్ వెళ్ళే రైడ్స్ కోసం అయితే రైనాక్స్ నుంచి ఒక జాకెట్ అయితే పర్చేస్ చేయబోతున్నా. ఆల్రెడీ నేను గ్లౌజ్ అయితే ఆర్డర్ ఇచ్చిన. ఆ గ్లౌస్ ఏంది అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. అంటే సపరేట్ వీడియోస్ ఏం చేయను. రైనాక్స్ అంటే గ్లౌజ్, రైడింగ్ గ్లౌజ్ ప్లస్ జాకెట్, ఈ రెండు కూడా నేను ఒక వీడియో పెడతాను మీకు. సో నేను ఏది పర్చేస్ చేసినా, ఎంత కాస్ట్ పడుతుంది, ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా మొత్తం డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే, సో అంతే వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. యాక్చువల్లీ ఇంకో వీడియో పెండింగ్లో ఉంది, అది పోస్ట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. నెక్స్ట్ వీడియో వస్తుంది కంపల్సరీ రేపు. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం ఆల్ నోటిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, బాయ్.